ధర్మకర్త మండలి చైర్మన్ పటికల రామ్మోహన్ రావు గారు, ధర్మకర్త మండలి సభ్యులు వారందరూ కూడా పండుగ ఉంటుంది. సంక్రాంతి కానీ, క్రిస్మస్ కానీ, దివాళీ కానీ. బట్ కానీ పిల్లలకి పండుగ స్కూల్ ఓపెన్ చేసిన ఫస్ట్ డే వాళ్ళకి అది ఒక పండుగ లాగా ఉంటుంది. ఒక తరగతి నుంచి సెకండ్ తరగతికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ క్లాస్లో కొత్త ఫ్రెండ్స్ ఎవరు వస్తారు, కొత్త టీచర్స్ ఎవరు వస్తారు, కొత్త సిలబస్ ఏముంటుంది, ఇవన్నీ అందరూ చాలా క్యూరియస్గా చూస్తున్నారు. ఈరోజు ఈ విద్యా కానుక ప్రవేశపెట్టిన స్కీమ్తో మా అందరి పిల్లలకి ఒక పండుగ 2 నవంబర్కి వస్తుంది. నేను కూడా చిన్నప్పుడు చాలా చూశాను. చాలా క్యూరియస్నెస్గా ఉంటుంది. కొత్త బుక్స్ ఏముంటుంది, దీంట్లో ఏం సబ్జెక్ట్ వస్తాయి. సో ఏమైనా ప్రభుత్వ ద్వారా పెట్టిన ఏమైనా స్కీమ్కి రివ్యూ చేయాలంటే 2 పాయింట్స్ చూసుకోవాలి. ఆ స్కీమ్ కింద ఎంత అమౌంట్ కేటాయించడం జరిగింది, అది ఒకటి. రెండోది ఆ స్కీమ్ అమలు ఎలా చేస్తున్నారు. సో చాలా ప్రభుత్వం అమౌంట్ చాలా ఎక్కువ వేస్తారు, కేటాయించేస్తారు, బట్ అమలు చూస్తే అంత మంచి ఉండదు. ఈ స్కీమ్ చూస్తే 2 NGOsలోనే చాలా బాగా చేయడం జరిగింది. ఒకటి మా జిల్లాకు మాత్రమే 46 కోట్ల కేటాయించేయడం జరిగింది. దీంతో పాటు అమలు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది, యూనిఫామ్ ఇవ్వడం జరిగింది, బెల్ట్స్ ఇవ్వడం జరిగింది, బట్ కానీ ఎప్పుడు కూడా ఫస్ట్ డేలో ఎప్పుడు కూడా ఇవ్వలేదు. దీనివల్ల పిల్లలకి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒకరోజు బుక్ వస్తుంది బట్ కానీ రూల్ బుక్ ఉండదు, పెన్ వస్తుంది కానీ కాపీ లేదు, బెల్ట్ ఉంటుంది ప్యాంట్ లేదు, షర్ట్ ఉంటుంది బ్యాగ్ లేదు. ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ఫుల్ షేప్లోనే ఎప్పుడు కూడా ఇవ్వలేకపోయారు. ఈ ఫస్ట్ టైం ఈ మా ప్రభుత్వం ద్వారా ఇది పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, చాలా మంచి విషయం ఇది. ఈ సందర్భంలో నేను ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. మా డిప్యూటీ సీఎం గారు ప్రతి 15 డేస్లో క్యాంప్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ పెడుతున్నాము. నాకు కూడా లాస్ట్ మంత్ రివ్యూ మీటింగ్కి పిలవడం జరిగింది. ఆ టైంలో ఎలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జగనన్న విద్యా కానుక గురించి డిప్యూటీ సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు రివ్యూ చేసినప్పుడు ఒక పాయింట్ ముందు వచ్చింది. మామూలుగా మనం ఏమైనా ఐటమ్స్ ఉన్నాయి, అది ఫస్ట్ డే స్కూల్ ఓపెన్ చేసిన రోజు ఇస్తాము, బట్ ఒక నెల ముందు ఇస్తే బాగుంటుంది. ఆ డిస్కషన్ పాయింట్ వస్తే మా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్గా వెంటనే మన ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీఎంఓ ఆఫీసర్స్కి కూడా ఒక 1 మంత్ ముందు ఇస్తే వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకొని స్కూల్ ఓపెన్ రోజున డ్రెస్ వేసుకొని వస్తారు, అది బాగుంటుంది, మంచి సందేశం వెళ్తుంది. సో మా డిప్యూటీ సీఎం వల్ల ఈ మెసేజ్ ఇంప్లిమెంట్ అయింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు సంబంధించి ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను కూడా మరి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈరోజు నేను కూడా మనం చేస్తూ ఉన్న చాలా మంది నాయకులు చెప్తా ఉన్నారు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్యక్రమం కదా, అంతకుముందు స్కూల్కి సంబంధించి యూనిఫామ్లు ఇవ్వలేదా, స్కూల్ వాళ్ళకి సంబంధించి షూస్ కానీ అవన్నీ ఇవ్వలేదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఏ చిన్న కార్యక్రమమైనా ఎంతో అంకిత భావంతో మరి ప్రజలకి చేరువగా తీసుకునేటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కార్యక్రమాల పట్ల కానీ, వారి అభివృద్ధి పట్ల కానీ, విద్యార్థుల భవిష్యత్తు పట్ల కానీ ఎంత అంకిత భావంతో పనిచేస్తారో మనకి ఈ కార్యక్రమం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అంతకుముందు మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, అంతకుముందు ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా స్కూళ్ళు మొదలవక ముందు ఈ స్కూల్ యూనిఫామ్లు కానీ, షూస్ కానీ, పాఠ్య పుస్తకాలు కానీ, నోట్ పుస్తకాలు కానీ ఎప్పుడైనా సగం విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత అందజేసేవాళ్ళు కానీ, సగం చదువులు అయిపోయిన తర్వాత ఇవన్నీ అందజేసేవాళ్ళు కానీ, కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకుంటానికే ఆ కార్యక్రమాన్ని విద్యార్థుల భవిష్యత్తును సైతం తాకట్టు పెట్టేవాళ్ళు కానీ, ఈ విధంగా విద్యార్థులు అందరికీ కూడా సరైనటువంటి సమయంలో ఆ పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి, పేద విద్యార్థులందరికీ కూడా ఆ విధంగా బట్టలు ఇవ్వాలి, షూస్ ఇవ్వాలి,
అవన్నీ కూడా నాణ్యమైనటువంటి అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంకా స్కూళ్లు తెరవక ముందు వారికి బట్టలు ఇస్తే ఈలోపే ఆ బట్టలన్నీ కూడా కుట్టించుకుంటారు. అవి కూడా నాణ్యమైనటువంటి బట్టలు, ఎక్కడ లంచాలకు కానీ కమిషన్లకు కానీ తావు లేకుండా నాణ్యమైనటువంటి బట్టలు. వాటితో పాటు అంతకుముందు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆ నాసిరకపు వస్తువుల కన్నా కూడా మెరుగ్గా మంచి నాణ్యమైనటువంటి బట్టలు కానీ, షూస్ కానీ, పుస్తకాలు కానీ ఇవ్వడంతో పాటు ఇంకా వారికి కావలసినటువంటి కరోనా విపత్తు సమయంలో పిల్లలందరికీ కూడా ఎంతో రక్షణగా ఉండేటువంటి ఆ మాస్కులు కానీ, లేకపోతే ఆ బెల్ట్ కానీ, ఇతరత్ర పిల్లలు శ్రద్ధగా మరింత ఉత్సాహంతో స్కూల్కు వెళ్ళి చదువుకుంటానికి కావలసినటువంటి ఇతర వస్తువులన్నీ కూడా ఈరోజు ఉచితంగా ఈరోజు జగనన్న విద్యా కానుక పేరు మీద ఇవ్వటం అనేది పిల్లల భవిష్యత్తుకు, ఎందుకంటే పిల్లలు సక్రమంగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటేనే వారికి మంచి భవిష్యత్తు వస్తుంది. అలా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్న ఉత్సాహం ఉంటేనే వారు ఆ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో లక్షల మంది విద్యార్థుల్లో ఆ ఉత్సాహాన్ని కలిగిస్తూ వారిని భవిష్యత్తులోకి ముందుకు నడిపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలుసు, ఏ విధంగా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇటీవల కాలంలోనే వారికి కావలసినటువంటి మధ్యాహ్న భోజన పథకంలో మెనూలు కూడా అంతకుముందు ఎక్కడైనా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కూర్చుని ఆ పిల్లలకు కావాల్సినటువంటి మెనూలు కూడా ఆ రోజు ఏమి ఉండాలి, ఆ రోజు ఆ పిల్లలకి ఏమి భోజనం పెట్టాలి, ఎంత భోజనం పెట్టాలి అని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కూర్చుని ఆ మెనూను నిర్ణయించారంటేనే పిల్లల చదువు పట్ల మాత్రమే కాదు, వారి ఆరోగ్యం పట్ల కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధలతో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారో మనం ఈ కార్యక్రమాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమానికి, పేద ప్రజల కుటుంబాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ, మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ అవన్నీ చేరువుగా తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటామని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ భవిష్యత్తుకి ఇచ్చేటువంటి ఈ మార్గాన్ని మీరు ఉపయోగించుకుని భవిష్యత్తును పొందాలని ఆ భగవంతుడిని నేను కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. హాసిని, వైష్ణవి, స్మైలీ, మౌనిక, శృతి, దీపిక, లక్ష్మి విద్యా కానుక కిట్లు పంపిణీ ఉంది సార్. ఆ కానుక అందుకున్న తర్వాత బయోమెట్రిక్ వేయాలండి. మీరు ఎక్కడికి వెళ్ళదు, ఆవరణాన్ని విడిచి బయోమెట్రిక్ కంపల్సరీ. భారతదేశ చరిత్రలో మొదటి ఘట్టం ఎన్నటికి అమ్మఒడి ద్వారా 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 15,000 రూపాయలు నగదు పంపిణీ కాకుండా మరి వారికి 8th క్లాస్ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ మరి మీ ముందుకు వస్తున్నారు. విద్యార్థులు అది కూడా ముందుకు కావాలి. వచ్చారు సార్. మరి ప్రధానంగా ఉన్నారు తిరుపతి మండలి సభ్యులు.